అల్లోండి అందరికీ బియ్యం అయితే ఇంక అయిపోయాయి కదండి. నేనైతే నేను మా ఆయన మా అమ్మ మా చెల్లెలి ఊరికైతే వెళ్తున్నాము. మమ్మల్ని నన్ని మా ఆయనని ఇడ్చడానిక మా అమ్మ వాళ్ళు వస్తున్నారండి. అగో మేము పోయినామని మా అత్తమ్మ అక్కడ ఏమేమి స్పెషల్ చేస్తారో చూద్దాం రండి. ముందుగా అయితే బేళ్ళ పాయసం చేస్తున్నారండి. బ్యాళ్ళు, సబ్బు బియ్యము, సేమియాలు, ఒట్టి కొబ్బర, బెల్లము, యాలకులు అన్నేసి చాలా యమ్మీగా అంటే చాలా బాగా పాయసం చేశారండి. మా అత్తమ్మ పాయసం పర్ఫెక్ట్గా చేశారండి. చాలా అంటే చాలా బాగుంది. ముందుగా వేరు నీళ్ళు పెట్టుకొని ఎసురు కాగాక శనగబ్యాలు అనేవి క్లీన్ చేసి పెట్టుకునే ఉంటాయి కదండి, అవన్నీ అందులోకి వేసేసింది. బ్యాళ్ళు బాగా ఉరకాలండి. అప్పుడే మనము ఇందులోకి సబ్బు బియ్యం అనేవి వేసుకోవాలి అంట. అగో బ్యాళ్ళు అయితే మనకు ఒక 10 మినిట్స్లో ఉడికిపోయాయి. ఇప్పుడు మనము ఇందులోకి మా అత్తమ్మ ఏం వేస్తుందో చూద్దాము. మా అత్తమ్మ వంటల్లో బాగా ఎక్స్పర్ట్ అండి. మా అత్తమ్మ అసలు గోంగూర పప్పు చేస్తారండి. అబ్బబ్బబ్బబ్బా, నాకు చాలా అంటే చాలా ఇష్టం. చాలా బాగా చేస్తారు మా అత్తమ్మ. ఇప్పుడైతే ఇందులోకి మా అత్తమ్మ సబ్బు బియ్యం అనేవి వేస్తుంది. మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్న సబ్బు బియ్యం అనేవి వేస్తుందండి. సబ్బు బియ్యం బాగా ఉరకాలండి, లేకుంటే అలానే గుళ్ళు గుళ్ళు ఉంటాయి. మామూలుగా అయితే సబ్బు బియ్యం మనం పాయసంలో వేసుకున్నామంటే మనము నైట్ నానబెట్టుకొని మార్నింగ్ పాయసం చేసుకున్న సబ్బు బియ్యం పర్ఫెక్ట్గా ఉరుకుతాయి. ఇగో శనగబ్యాలలో మా అత్తమ్మ అయితే ఇప్పుడు సబ్బు బియ్యం వేసేసింది. అవి కొంచెం ఉరుకు పట్టినాక మనం మాదలు కట్ చేసి పెట్టుకున్న ఒట్టి కొబ్బరి కూడా ఇందులోకి మా అత్తమ్మ వచ్చేసి వేసేసిందండి. మనం తింటూ ఉన్నప్పుడు ఆ ఒట్టి కొబ్బరి మదన మదన పడుతూ ఉంటే పంట కింద చాలా బాగుంటుందండి. చూడండి, సబ్బు బియ్యం అయితే మనకు ఉడికిపోతున్నాయి. ఇంకా ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న ఒక అర్ధ కేజీ బెల్లం అనేది వేసేస్తున్నామండి. పాయసం అయితే ఎక్కువనే చేసామండి. బియ్యం ఉంది కదా. అవునండి, మీకు చెప్పడం మర్చిపోయాను. మా అత్తమ్మ మా అమ్మకు కూడా బియ్యం పోస్తుందండి. మా అత్తమ్మ బియ్యం పోస్తున్నందుకే మా అత్తమ్మ ఇవన్నీ ఐటమ్స్ చేస్తున్నారు మా కోసం. చాలా అంటే చాలా బాగా చేశారండి. మా అమ్మ బియ్యం కూడా చాలా సంతోషంగా జరిగింది. ఇంటి పక్కల వాళ్ళందరిని పిలిపించి బియ్యం పోపించారు మా అత్తమ్మ. ఇగో సబ్బు బియ్యము, శనగబాయలు, కొబ్బరి ఉడికినాక సేమియాలు కూడా మా అత్తమ్మ ఇందులోకి వేసేసింది. అలానే యాలకులు, గోడంబి, కిస్మిస్, బాదం కూడా అన్నీ కట్ చేసి పెట్టుకునేటివన్నీ ఇలానే వేసేసిందండి. ఇందులోకి మా అత్తమ్మ ఒక నెయ్యి చుక్క కానీ వేయలేదు, కానీ టేస్ట్ ఎలా ఉంది తెలుసా, అంత కమ్మగా ఉంది పాయసం అనేది. ఇంకా తయారైపోయింది మనకైతే. ఇప్పుడు చికెన్ ఫ్రైకి ప్రిపేర్ చేస్తున్నామండి. కేజీన్నర చికెన్ అయితే తెచ్చారు మా ఆయన, మేమందరం వెళ్ళామని. ఇప్పుడు చికెన్ మొత్తం వాష్ చేసేసుకున్నానండి నేను ఆల్రెడీ ఒక 3-4 సార్లు. ఇప్పుడు చికెన్ మొత్తం ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి మనము తగినంత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని ఒక 1/2 అవర్ అనేది మనం దీన్ని పక్కకి పెట్టేసుకోవాలి. చికెన్ ఫ్రై అయితే నేను వీడియో తీయలేకపోయాను, కానీ నాకు పని ఉండండి అప్పుడు, అందుకే తీయలేకపోయాను. మా అత్తమ్మ అయితే ఇందులోకి ఒక చుక్క నీరు కూడా వేయకుండా ఓన్లీ పెరుగుతోనే వేసి చికెన్ మొత్తం మొగ్గబెట్టింది. పెరుగు వేసాక నీళ్ళు మొత్తం బాగా ఊరాయండి. ఆ నీళ్ళే ఆ పెరుగుతో మొత్తం మొగ్గించి దగ్గరికి ఫ్రై అయిందండి. నిజంగానే నాకైతే ఇప్పుడు కూడా నోరు ఊరుతుంది, అంత కమ్మగా చేసింది మా అత్తమ్మ. ఇదైతే మొత్తం ఒక 1/2 అవర్ మొత్తం కలుపుకొని పక్కకైతే నేను పెట్టేసుకుంటాను. ఇప్పుడు నేను చాలా వరకు పని తక్కువనే చేస్తానండి. మా అత్తమ్మే అన్నీ చేశారు. చికెన్ ఫ్రై కానీ ఎందుకు చేయలేదంటే మా అత్తమ్మని అడిగింది, నువ్వు చేస్తావా వదిన, చికెన్ ఫ్రై బాగా చేస్తావా అంటే, దివ్య ఎప్పుడు అంటుంటే తింటా అంటే, మీ ఇష్టం, మీ వదిన మరదలు ఇస్తామని మీరే చేసుకోండి అని అనేసాను నేనైతే. అలానే గోంగూర పప్పు కూడా చేసామండి. బియ్యం ఉన్నాయి కదా, వాళ్ళకి చికెన్ పెట్టలేం కదా, అందుకే పాయసము అలానే అన్నము గోంగూర పప్పు వాళ్ళకి పెట్టాము మేము వచ్చిన వాళ్ళకి. అలానే చికెన్ లెగ్ కాంబినేషన్గా చపాతీ కూడా చేసాము. వంటలు అయితే అన్నీ తయారైపోయాయి. ఇప్పుడు ఏమేమి చేసినామో చూద్దాం రండి. సేమియా, సబ్బు బియ్య, బేళ్ళ పాయసం చాలా అంటే చాలా యమ్మీగా ఉందండి. అలానే వాటర్ ఏం వేయకుండా ఓన్లీ పెరుగుతోనే చేసిన యమ్మీ చికెన్ ఫ్రై. నాకైతే ఇప్పుడే నోరు ఊరుతుంది, ఎప్పుడెప్పుడు తిందామా అని. చాలా బాగుందండి.
మీకు ఫుల్ వీడియో కూడా పెడతానండి పెరిగే చికెన్ ఎలా చేయాలో. అలానే గోంగూర పప్పు, అలానే చికెన్ లెగ్ కాంబినేషన్గా చపాతి, అలానే వేడి వేడి అన్నం. ఈరోజైతే ఐటమ్స్ మా అత్తమ్మ మా అమ్మ కొరిబియ్యం పోస్తుందని ఇవన్నీ చేశారు. అగో సాయంత్రం 5 గంటలకు కొరిబియ్యం కూడా ప్రారంభమైనాయి. అగో ఇంటి పక్కల నుంచి మా అత్తమ్మ కొంతమంది అమ్మలని పిలిచింది. వాళ్ళు వచ్చేసి మా అమ్మకు ఒడిబియ్యం పోస్తున్నారు. అలానే మా అమ్మకు నేను కూడా ఒడిబియ్యం పోసానండి. అగో నాకైతే కొంతమంది మా ఇంటి పక్కలలో పసుపు పోస్తున్నారు. వదిలేండి అన్న వాళ్ళు లేదు వేస్తా అంటుంటే బలవంతం చేశారు. సర్లేని ఇంకా నేను కూడా పసుపు అయితే వేయించుకున్నాను. ఇంకా మా అత్తగారు వస్తున్నారే ఆమెనే మా అత్తమ్మ. ఇప్పుడు అమ్మకు నేను కూడా ఒడిబియ్యం పోస్తున్నాను. మా ఆయన కూడా మా అమ్మ ఒడిబియ్యం పోసారండి. అది వీడియో మిస్ అయిపోయినట్టుంది. ఇప్పుడు ఒడిబియ్యము పోసేసాను నేను కూడా. మా అమ్మకు వచ్చేసి ఒడిబియ్యం కార్యక్రమం అయిపోయింది. మా అమ్మ మా చెల్లెల్ని మేమందరం పోయి బస్ ఎక్కించాక సాయంత్రం వచ్చేసి నేను మా ఆయనకి ఎంతో ఇష్టమైన నువ్వుల లడ్డూలు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలండి ఇవి: బెల్లం, తెల్ల నువ్వులు, అలానే యాలకులు, వట్టి కొబ్బరి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి. ముందుగా నువ్వులు మిక్సీ పట్టుకుందామండి బరకగా. ఎందుకంటే మళ్ళీ బెల్లం కూడా మిక్సీకి వేయాలి కదా, అప్పుడు పర్ఫెక్ట్గా అన్నీ మిక్సీ అవుతాయి. ఇప్పుడు బరకగా మిక్సీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పొడి అనేది మనము బెల్లంలో మొత్తం కలుపుకుందాము. ఈ పొడి బెల్లంలో మొత్తం కలుపుకున్నాము. ఇందులోకి మా అత్తమ్మ కొంచెము బియ్యం పిండి కూడా వేసింది. టేస్టింగ్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మా అత్తమ్మ కొంచెం వట్టి కొబ్బరి వేసి ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ మనం మొత్తం నువ్వుల పిండి, బెల్లము, కొంచెం కొబ్బరి, 4 యాలకులు వేసి మొత్తం మిక్సీ పడుతుంది మా అత్తమ్మ. మా అత్తమ్మ ఇంకా చెప్పాలంటే నువ్వుల లడ్డూలు ఇలా మిక్సీ పట్టారండి, రోట్లో దంచి చేశారు. పోయిన వారం అలానే చేశారంట, అవి అయిపోయాయి. అందుకే మా కోసం మరి అన్నీ తెప్పించి ఇలా మళ్ళీ చేస్తున్నారు. పర్ఫెక్ట్గా వచ్చాయని నువ్వుల లడ్డూలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. తీపి కరెక్ట్ సరిపోయింది. అగో అంతా కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా, కొబ్బరి, బెల్లము, అలానే నువ్వులు, యాలకులు అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని మనము ఉండలు కట్టుకోవాలి లడ్డలాగా. అగో మా అత్తమ్మ లడ్డు కూడా చేస్తున్నారు. లడ్లు పర్ఫెక్ట్గా చేస్తుందండి మా అత్తమ్మ. అవి బాగా బిర్రుగా లడ్లు చుట్టాలంట, లేకుంటే ఊడిపోతుందంట అంతా. మొత్తం లడ్డూలు చుట్టి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే మన ఇష్టం. డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకు ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు తిన్నా కానీ. మా ఆయనంగా ఇష్టంగా తింటారు. మా అత్తమ్మ నువ్వుల లడ్డూలు బాగా చేస్తారు దివ్య. మా అమ్మ పాయసం చాలా అంటే చాలా బాగా చేస్తుంది, నువ్వు ఒకసారి తిని చూడు అంటే అవునా అన్న. నిజంగా నిన్న తిన్నాను కదా పాయసము, నిజంగా అండి. నోట్లో పెట్టుకుంటే అసలు అందులోకి ఒక చుక్క నయ్యి లేదు, కానీ తింటూ ఉంటే ఇలా నోట్లో పెట్టుకుంటే అలా జారిపోతుంది. నిజంగా అండి ఎంత కమ్మగా ఉంది. మనం ఒక్కొక్కసారి అవేసి ఇవేసి నెయ్యి వేసి పాలు వేసి ఎన్ని వేసినా అంటే టేస్ట్ అనిపించదు. కానీ మా అత్తమ్మ అసలు సింపుల్ ఐటమ్స్ అంత కమ్మగా వేసింది మా అత్తమ్మ. అగో నువ్వుల ఉండలు అయితే ఇంకా చుట్టేసింది మా అత్తమ్మ. మా అత్తమ్మ మా మామ ఏదో పని ఉంటే బయటికి వెళ్ళారండి, అందుకే మా మామ ఇంట్లో మాటలే వినిపించకోకుండా. ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా ఇంకా కర్నూలుకి పోయి ఉంటారేమో. ఇంకా బస్సు ఎక్కించాం కదా నేను, మా ఆయన, మా అత్తమ్మ. బస్ స్టాండ్కి వెళ్ళి నేను, మా అత్తమ్మ, మా ఆయన, మా అమ్మని, మా చెల్లెల్ని బస్సు కూడా ఎక్కించాము. అలానే మా అమ్మ మా చెల్లెలు ఒక్కటే అవుతుందని వాళ్ళకి తోడుగా మా మరిదిని కూడా పంపించాము. అన్నిలా నువ్వుల ముద్దలు మా అత్తమ్మ వచ్చేసి కట్టేసింది. ఈ నువ్వుల ముద్దలు బ్లడ్ తక్కువగా ఉంటుంది కదా, అలాంటి వారికి ఇవి బ్లడ్ మనకు ఇంప్రూవ్ బాగా చేస్తాయండి.
బాగా బ్లడ్ వస్తుంది నువ్వుల ముద్దలతో మనకి. నువ్వులు కానీ బెల్లం వేసాం కదా, ఇంకా ఆరోగ్యానికి మంచిది. నువ్వులు బెల్లం మామూలుగా బ్లడ్ లేని వాళ్ళు ఈ నువ్వులు బెల్లం బుడ్డలు ఎక్కువ తింటే మనకు బ్లడ్ త్వరగా ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంచివి నువ్వుల ముద్దలు మనకు ఆరోగ్యానికి. ఐరన్ కదా, ఐరన్ చాలా అవసరం కదా మనకి. ఒక 10-15 లడ్లు అయితే అయినాయి. మా అత్తమ్మ అన్ని లడ్లు చుట్టేసింది. అగో చూడండి మా అత్తమ్మ ఎంత పర్ఫెక్ట్గా లడ్డు చుట్టిందో. కొరుకుతుంటే కూడా అసలు ఎక్కడ చెక్కు చెదరకోకుండా అంత నీట్గా వచ్చేసాయి. ఇగో నువ్వుల ముద్దలు బాగున్నాయా? అలానే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.